హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం లేటెస్ట్గా లాంచ్ అయిన 2026 స్కోడా యొక్క కుషాక్ ఫేస్ లిఫ్ట్ అయితే తీసుకుని రావడం జరిగింది. ఈ కుషాక్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ మనకి 2022లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ 4 years తర్వాత ఈ 2026కి అయితే మిడ్ లైఫ్ అప్డేట్ లేదా ఈ ఫేస్ లిఫ్ట్ అయితే తీసుకుని రావడం జరిగింది. ఫేస్ లిఫ్ట్ కాబట్టి సర్టెన్ ఫీచర్స్ అయితే మనకి కొత్తగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. రియర్ క్యాబిన్లో మనకి మసాజ్ సీట్స్ కానివ్వండి, రియర్ క్యాబిన్లో మసాజ్ సీట్స్ ఫంక్షన్ అంటే మనకి ఆల్మోస్ట్ 1 crore పెట్టినా ఆ ఫీచర్ అయితే రాదు, 1 crore కార్ పెట్టినా. సో అలాంటి ఫీచర్స్ అన్ని దీంట్లో ఆఫర్ చేయబడుతున్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఫీచర్స్ మనకి ఇంజన్ పరంగా కూడా చూసుకున్న సర్టెన్ చేంజెస్ అయితే తీసుకుని వచ్చారు. సో ప్రీవియస్గా ఏదైతే మనకి 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో దాన్ని డిచ్ చేసి ఈసారి మనకి 8-speed టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అయితే తీసుకుని రావడం జరిగింది ఫర్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్ కానీ ఇంటీరియర్స్ కానీ ఇంజన్ స్పెసిఫికేషన్స్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ అదే విధంగా ఆన్ రోడ్ ప్రైస్ కూడా మీకు లాస్ట్లో షేర్ చేయడం జరుగుతుంది. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ది బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు మహావీర్ స్కోడా విశాఖపట్నం బ్రాంచ్ ఫర్ గివింగ్ an opportunity to review their latest offering. ఆల్రైట్, ఈ స్కోడా కుషాక్ ఏదైతే ఉందో ఫేస్ లిఫ్ట్ ఇది వచ్చేసి మనకి టోటల్ 5 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. క్లాసిక్ ప్లస్, సిగ్నేచర్, స్పోర్ట్ లైన్, ప్రెస్టీజ్ అండ్ ఈ టాప్ మోడల్ మోంటే కార్లోలో ఈ స్కోడా కుషాక్ అయితే ఆఫర్ చేయబడుతుంది. అండ్ ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఈ కుషాక్ వచ్చేసి మనకి 2 ఇంజన్ ఆప్షన్స్ ఆఫర్ చేయబడుతుంది. 1 లీటర్ TSI అండ్ 1.5 లీటర్ TSI. అయితే ఇక్కడ ఉన్నది 1 లీటర్ TSI అనమాట. ఈ ఇంజన్ వచ్చేసి మనకి 6-speed మాన్యువల్ అండ్ 8-speed టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్తో ఆఫర్ చేయబడుతుంది. ఒకవేళ మీకు మోర్ పవర్ కనుక కావాలి అనుకుంటే మీరు 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అయితే మీరు ఆప్ట్ చేయొచ్చు. సో అక్కడ ఉంది కదా, చూస్తున్నారు కదా ఆ ప్రెస్టీజ్ ఏదైతే ఉందో ఆ కుషాక్, దాంట్లో వచ్చేసి మనకి 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ కమింగ్ వీడియోస్లో ఆ 4-cylinder 1.5 లీటర్ వేరియంట్ కూడా మీకు కవర్ చేయబడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఏవైతే చేంజెస్ అవి తీసుకుని వచ్చారో అవి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ ఫేస్ అది చూసుకోవచ్చు. మనకి గ్రిల్ ఏదైతే ఉందో మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే ఆఫర్ చేయబడుతుంది. బట్ ఏంటంటే ఈసారి కొత్త హైలైట్ ఏమైనా ఉందంటే ఈ ఫ్రంట్ డే టైమ్ రింగ్ ల్యాంప్ అని చెప్పుకోవచ్చు. అక్రాస్ ద గ్రిల్ అయితే ఇక్కడ ఆఫర్ చేయబడుతుంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ మోంటే కార్లో కాబట్టి మనకి ఇక్కడ రెడ్ ఇన్సర్ట్స్ అండ్ అదేవిధంగా మోంటే కార్లో బ్యాడ్జ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. న్యూ సెట్ ఆఫ్ LED డే టైమ్ రింగ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి బై ఫంక్షనల్, అంటే మనకి టర్న్ ఇండికేటర్స్లో కూడా వర్క్ అవుతాయి. అండ్ అదేవిధంగా LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా ఈ కుషాక్లో అయితే ఆఫర్ చేయబడుతున్నాయి. కింద చూసుకోవచ్చు మనకి LED ఫాగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ పర్టికులర్ పార్ట్ చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే ఆఫర్ చేయబడుతుంది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే బేస్ మోడల్ క్లాసిక్ ప్లస్ నుంచి అయితే మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి, విచ్ ఇస్ అ గుడ్ టు హ్యావ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు, ఎస్పెషలీ టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్లో. నా కింద లోవర్ బంపర్ అంతా చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. లాడ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్. సో ఓవరాల్ ఫ్రంట్ ఫేషియా కనుక చూసుకుంటే మనకి మరీ రాడికల్గా లేదా అగ్రెసివ్గా కాకుండా సటిల్గా అయితే ఉంది. టిపికల్ స్కోడా యొక్క డిజైన్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా పైన చూసుకుంటే మనకి బానెట్ మీద సర్టెన్ కాంటోర్స్ అండ్ క్రీజెస్ అయితే ఉన్నాయి టు గివ్ దట్ మస్క్యులర్ లుక్. ఇప్పుడు అలా సైడ్స్కి వచ్చేస్తే మనం ఇక్కడ వీల్ ఆర్చెస్ అవి చూసుకోవచ్చు. సర్క్యులర్ వీల్ ఆర్చెస్ అయితే వస్తున్నాయి. క్లాడింగ్ కూడా చూసుకున్నాం మనకి ప్రపోర్షనేట్గా అయితే ఉంది. అండ్ వీల్స్ విషయానికి వస్తే ఈ ఫేస్ లిఫ్ట్లో ఈసారి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఎలాయ్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయబడుతుంది. 17-inch డ్యూయల్ టోన్ ఎలాయ్స్ అయితే వస్తున్నాయి. అండ్ టైర్ సెక్షన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 205/55 సెక్షన్ R17 అనమాట. ఇంకా బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. ఎందుకంటే ఇది 1 లీటర్ TSI ఇంజన్ కాబట్టి. ఇన్ కేస్ మీరు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కనుక తీసుకుంటే దాంట్లో వచ్చేసి ఆల్ 4 వీల్స్కి అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నౌ గెటింగ్ బ్యాక్ టు దిస్, ఇక్కడ చూసుకోవచ్చు ఫెండర్స్ మీద మోంటే కార్లో బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. అండ్ స్టాండర్డ్గా అంటే బేస్ మోడల్ నుంచే మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ అ గుడ్ ఫీచర్. సైడ్ ORVMs అవి చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే ఆఫర్ చేయబడుతున్నాయి. ఇవి వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, ఆర్డర్ ఫోల్డబుల్. దాంతోపాటు మనకి LED టర్న్ ఇండికేటర్స్ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ నాట్ టు మెన్షన్ ఈ మిర్రర్ ఏదైతే ఉందో మనకి యాంటీ గ్లేర్ ఫంక్షన్తో ఇక్కడ ఆఫర్ చేయబడుతుంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మ్యాట్ బ్లాక్ ఫినిష్లో రూఫ్ రైల్స్, అదేవిధంగా పానోరామిక్ సన్ రూఫ్. అండ్ స్పీకింగ్ ఆఫ్ విచ్ మనకి బేస్ వేరియంట్ నుంచే సన్ రూఫ్ అయితే వస్తుంది. బట్ ఏంటంటే సింగిల్ పెయిన్ సన్ రూఫ్ అనమాట. ఈ టాప్ మోడల్స్లో ఏంటంటే మనకి డ్యూయల్ పెయిన్ పానోరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెనకాల చూసుకోవచ్చు మనకి షార్క్ ఫిన్ యాంటెనా గ్లాసీ బ్లాక్ కలర్లో. అండ్ బై ద వే రూఫ్ రైల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి ఫంక్షనల్. ఇవి ఆల్మోస్ట్ 50 kgs ఆఫ్ లోడ్ అయితే బేర్ చేయగలం. ఇంకా రియర్ సెక్షన్ విషయానికి వస్తే మెయిన్ హైలైటింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే ఇల్యూమినేటెడ్ స్కోడా లోగో అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా స్కోడా లోగో మొత్తం ఇల్యూమినేటెడ్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా టైల్ ల్యాంప్స్ కూడా చూసుకున్నాం మనకి కంప్లీట్ LED కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి సీక్వెన్షియల్ టైప్ టర్న్ ఇండికేటర్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి డీఫాగర్ కానివ్వండి, వైపర్, హైమౌంట్ స్టాప్ ల్యాంప్ ఇవన్నీ వచ్చేసి మనకి బేస్ వేరియంట్ నుంచి ఆఫర్ చేయబడుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ పార్కింగ్ కెమెరా, మోంటే కార్లో బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. ఈ పర్టికులర్ ఎడిషన్లో కుషాక్ బ్యాడ్జింగ్ కూడా చూసుకోవచ్చు. మనకి బ్లాక్ కలర్లో అయితే ఆఫర్ చేయబడుతుంది. కింద బంపర్స్ విషయానికి వస్తే మనకి 4 పార్కింగ్ సెన్సార్స్, రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే ఆఫర్ చేయబడుతుంది. నా బూట్ స్పేస్ విషయానికి వస్తే
స్కోడా కుషాక్లో వచ్చేసి మనకి 385 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే మనకి 60/40 స్ప్లిట్ సీట్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ నాట్ టు మెన్షన్ ఇన్ కేస్ మీరు కంప్లీట్ రియర్ సీట్స్ కనుక ఫోల్డ్ చేస్తే మనకి 1405 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ట్రంక్ ల్యాంప్ అయితే ఉంది. ఇక్కడ మనకి 3 kgs గ్రోసరీస్కి హుక్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి టెదరింగ్ పాయింట్స్, ఇక్కడ కూడా మనకి 3 kgs గ్రోసరీస్కి హుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా బూట్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి 16-inch స్టీల్ వీల్ ఇది. అండ్ పైన చూసుకుంటే మనకి పార్సల్ ట్రే కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్ అయితే చెక్ చేద్దాం. డోర్ హ్యాండిల్స్ అవి చూసుకోవచ్చు మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అలాంగ్ విత్ క్రోమ్ హైలైట్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయబడుతున్నాయి విత్ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ ఫర్ బోత్ ద డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్ సైడ్. నా ఓపెనింగ్ ద డోర్ చూసుకోవచ్చు. ఫిట్ అండ్ ఫినిష్ విషయానికి వస్తే టిపికల్ జర్మన్ కార్ యొక్క ఫిట్ అండ్ ఫినిష్ అయితే కనబడుతుంది. చాలా సాలిడ్గా అయితే ఉంటాయి మెటీరియల్స్ కానీ ఏమి కానీ. అండ్ ఇది మౌంటీ కార్లో ఎడిషన్ కాబట్టి మనకి ఇక్కడ ఈ హైలైట్స్ అవి చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా డోర్ ఓపెనర్స్ వచ్చేసి క్రోమ్ డోర్ ఓపెనర్స్. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ పవర్ విండో స్విచెస్, చైల్డ్ లాక్, ఓవర్ వేమ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర చూసుకోవచ్చు మనకి లెదర్ ప్యాడింగ్ అలాంగ్ విత్ రెడ్ హైలైట్ స్టిచింగ్ లేదా రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్ అని చెప్పుకోవచ్చు. కింద డోర్ బిన్స్ అవి చూసుకోవచ్చు చాలా పెద్దగానే ఉన్నాయి. ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి స్పీకర్ అయితే ఆఫర్ చేయబడుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సీట్స్ అవి చూసుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా అండ్ ఖుషీగా అయితే ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్లో మనకి ఏంటంటే 6-way పవర్ డ్రైవర్ సీట్ అయితే వస్తుంది ఫర్ బోత్ డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్ సైడ్. అండ్ దాంతోపాటు మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కావాల్సిన విధంగా చాలా ప్రిసైజ్గా సీట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ సీట్ అపోల్స్ట్రీ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు లెదరీ సీట్స్ అయితే వస్తాయి విత్ పర్ఫరేషన్ విత్ రెడ్ హైలైట్స్ యాజ్ వెల్. అండ్ దాంతోపాటు హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ బోత్ ద ప్యాసింజర్స్. కింద చూసుకోవచ్చు మనకి ప్రాపర్ డెడ్ పెడల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఈ పెడల్స్ ఏవైతే ఉన్నాయో మెటల్ పెడల్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయబడుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టిపికల్ ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో సేమ్ కంట్రోల్స్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కావాల్సిన విధంగా అయితే హెడ్ ల్యాంప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే ఇది బోత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. సో మీకు కావాల్సిన విధంగా అయితే స్టీరింగ్ కాలమ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది 2-spoke లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్. ఇది చూడడానికి చాలా బాగుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఈ క్రోమ్ హైలైట్స్ వల్ల చూడడానికి చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి పియానో బ్లాక్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల చూసుకోవచ్చు మనకి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద గియర్స్. అండ్ స్టీరింగ్ వెనకాల చూసుకుంటే మనకి టిపికల్ ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ యొక్క స్టాక్స్ అయితే ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్ అయితే ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ చూస్తున్నారు కదా. ఈ స్కోడా కుషాక్ ఫేస్ లిఫ్ట్లో ఏంటంటే మనకి 10-inch వర్చువల్ కాక్పిట్ అయితే వస్తుంది. సో మీకు కావాల్సిన విధంగా అయితే ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగల్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. చూపిస్తాను మీకు అదే ఎలా చేయాలో. ఇక్కడ రైట్ సైడ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి కదా, వీటితో మీరు టాగల్ అయితే చేయొచ్చు. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తే కనుక ఫోన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. పక్కన చూసుకుంటే మనకి ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటివి చూపిస్తుంది. లేఅవుట్ కూడా చేంజ్ చేయొచ్చు. సో ఇది చూస్తున్నారు కదా మనకి రేంజ్ అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఇది చూసుకుంటే మనకి డైల్స్ అయితే వస్తున్నాయి. రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి స్పీడోమీటర్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్ అయితే ఉంటుంది. అండ్ గియర్ ఇండికేటర్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ మిగతా మనకి టిపికల్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే సెంటర్లో అయితే ఉంటుంది. సో చాలా వైబ్రెంట్గా అయితే ఉంది. యూ కెన్ యాక్సెస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలా డాష్ బోర్డ్ వైపు వెళ్తే మనం యూస్ చేసిన మెటీరియల్స్ అవి చూసుకుంటే కనుక ఇది మౌంటీ కార్లో ఎడిషన్ కాబట్టి మనకి ఇక్కడ చూసుకోవచ్చు రెడ్ హైలైట్స్ అయితే వస్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే పైన వచ్చేసి మనకి హార్డ్ ప్లాస్టిక్స్, ఇక్కడ చూసుకున్నా మనకి హార్డ్ ప్లాస్టిక్స్. బట్ ఏంటంటే ప్లాస్టిక్ యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూసుకుంటే సార్ట్ ఆఫ్ కార్బన్ ఫైబర్ ఫినిష్లో అయితే ఇచ్చారు. బట్ ఏంటంటే ఇది జస్ట్ బేసిక్ ప్లాస్టిక్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి స్కోడా యొక్క బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. ఏసీ వెంట్స్ కూడా చూసుకోవచ్చు మనకి వర్టికల్ ఏసీ వెంట్స్ అయితే వస్తున్నాయి. నా ఇన్స్ట్రుమెంటేషన్ విషయానికి వస్తే ఇది కూడా చేంజ్ చేయబడింది. సో ఈ ఫేస్ లిఫ్ట్లో ఏంటంటే మనకి 10-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఇది వైర్లెస్గా మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. సో మనకి బిల్ట్ ఇన్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి సర్టెన్ ఫంక్షన్స్ యాక్సెస్ చేయడానికి బటన్స్ కూడా ఉన్నాయి. లైక్ ఈఎస్సీ ఆఫ్ స్విచ్ కానివ్వండి, పార్క్ అసిస్ట్ స్విచ్. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. రియర్ పార్కింగ్ కెమెరా అయితే అలా వర్క్ అవుతుంది, గైడ్లైన్స్ అయితే రాదు. అండ్ మిగతా కంట్రోల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. బూట్ రిలీజ్ బటన్ కానివ్వండి, పార్క్ అసిస్ట్ బటన్, ఈఎస్సీ ఆఫ్ స్విచ్ లాంటివి. సో ఇట్స్ వెరీ ఈజీ టు యూస్, చాలా రెస్పాన్సివ్గా అయితే ఉంది, చాలా స్మూత్గా కూడా ఉంది. యూఐ లేదా ఇంటర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి సెంట్రల్ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి విత్ ఎయిమెంట్ లైటింగ్. చూస్తున్నారు కదా రెడ్ ఎయిమెంట్ లైటింగ్ అయితే వస్తుంది. చూడడానికి క్యాబిన్ అయితే బాగుంటుంది, ఎస్పెషల్లీ ఇన్ ద నైట్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్స్ అయితే వస్తున్నాయి. 2-step వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ అనమాట ఫర్ బోత్ డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్, లాక్ అండ్ అన్లాక్ స్విచెస్ అయితే ఉన్నాయి, ఆటో ఆన్ స్విచ్ అయితే ఉంది. నా క్లైమేట్ కంట్రోల్ విషయానికి వస్తే ఇది మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రైట్ ఫ్రమ్ ద బేస్ మోడల్.
అండ్ ఇదేంటంటే టచ్ కెపాసిటివ్ యూనిట్స్ అనమాట. సో మీరు ఇలా స్క్రోల్ చేస్తే టెంపరేచర్ అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. అదేవిధంగా మీరు బ్లోవర్ స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. బట్ ఇదేంటంటే చాలా రెస్పాన్సివ్గా ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ అని చెప్తాను. నాకైతే నచ్చింది. సో జస్ట్ మీరు ఇలా స్క్రోల్ చేస్తే సరిపోతుంది. అండ్ నాట్ టు మెన్షన్ ఏసీ ఏదైతే ఉందో లోపల కంప్రెసర్ కూడా చేంజ్ చేయడం జరిగింది. వేరియబుల్ కంప్రెసర్ అయితే యూస్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 2 USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది. వైర్లెస్ అని కదా, ఇక్కడ చూసుకుంటే మనకి 2 USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి 12 volts పాస్ సాకెట్. అండ్ సెంటర్ కన్సోల్ చుట్టూ చూసుకున్నా మనకి ఏదైతే మనకి ఇక్కడ డాష్ బోర్డ్ మీద యూస్ చేస్తారో ఆ ఎలిమెంట్ ఇక్కడ యూస్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫోన్ పెట్టడానికి చిన్న స్లాట్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి సర్క్యులర్ కప్ హోల్డర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్లైడబుల్ ఆర్మ్రెస్ట్ అయితే ఇస్తున్నారు విత్ లెదర్ ప్యాడింగ్. దాంతోపాటు కాంట్రాస్ట్ స్టిచింగ్ అయితే ఉంది. లోపల స్టోరేజ్ కనుక చూసుకుంటే డీసెంట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్పీకింగ్ ఆఫ్ స్టోరేజ్, ఇక్కడ గ్లో బాక్స్ వచ్చేసి మనకి కూల్డ్ ఫంక్షన్తో అయితే వస్తుంది. సో కూలింగ్ గ్లో బాక్స్ అని చెప్పుకోవచ్చు. స్టోరేజ్ స్పేస్ విషయానికి వస్తే ఇది కూడా మనకి డీసెంట్గానే ఉంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం అండ్ రీడింగ్ ల్యాంప్స్ అవి చూసుకుంటే మనకి ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి సన్ రూఫ్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు చూసుకుంటే మనకి ఇక్కడ సన్ రూఫ్ అయితే వస్తుంది. సో సన్ బ్లైండ్ మీరు ఓపెన్ చేస్తే కనుక మనకి నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. డీసెంట్ సైజ్గానే ఉంది పానోరామిక్ సన్ రూఫ్ ఏదైతే ఉందో. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు మనం రియర్ క్యాబిన్లో అయితే ఉన్నాం. అండ్ డోర్స్ విషయానికి వస్తే చూసుకోవచ్చు బాగానే వైడ్ ఓపెన్ అవుతుంది. అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే మనకి ఏదైతే ఫ్రంట్ డోర్స్ మీద చూసామో సేమ్ లెదరిడ్ ప్యాడింగ్ అయితే వస్తుంది. సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర విత్ రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్, క్రోమ్ డోర్ ఓపెనర్స్, పెద్ద డోర్బిన్స్ అయితే వస్తున్నాయి. ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన మనకి స్పీకర్ అయితే ఉంది. ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్. నౌ ఫర్ బిగినర్స్, ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా అడ్జస్ట్ చేసుకోగా చూసుకోవచ్చు నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ రిక్లైన్ యాంగిల్ కూడా కొంచెం వెనక్కే ఉంది. సో దానివల్ల ఏంటంటే కూర్చున్నప్పుడు కొంచెం రిలాక్స్డ్గా అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి హైడ్రెడ్జబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్ 3 passengers-కి. సో ఇంకా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు మీరు హెడ్ అది లే చేసి. దాంతోపాటు మనకి సెంటర్లో మనకి ఆర్మ్ రెస్ట్ విత్ 2 cup holders, ఐసోఫిక్స్ మౌంట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ ఏసీ వెన్స్, ఇక్కడ మనకి 2 USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ ఏమైనా ఉందంటే రియర్ మసాజ్ ఫంక్షన్ అనమాట. సో ఈ రియర్ సీట్ మసాజ్ ఫంక్షన్ ఏదైతే ఉందో మీరు ఆల్మోస్ట్ 1 crore పెట్టినా ఆ సీట్ ఫంక్షన్ అయితే రాదు. ఇన్ఫ్యాక్ట్ 1 crore ప్రైస్ రేంజ్లో ఏదైతే మనకి ప్రొడక్షన్ కార్స్ ఉన్నాయో వాటిలో ఏవి ఈ ఫీచర్ అయితే రాదు. ఆల్మోస్ట్ మీరు 1.5 lakhs అయితే పెట్టాల్సి ఉంటుంది. లైక్ వెల్ఫేర్ కానివ్వండి, రేంజ్ రోవర్స్ కానివ్వండి, మర్సిడీస్ కానివ్వండి, దాంట్లో మనకి రియర్ సీట్ మసాజ్ ఫంక్షన్ అయితే వస్తుంది. సో అలాంటి సీట్ ఫంక్షన్ అయితే మనకి ఇక్కడ ఈ కుషాక్లో అయితే ఆఫర్ చేయబడుతుంది. సో లాంగ్ జర్నీస్లో ఆ ఫీచర్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేయగలరు. ది ఓన్లీ మిస్సింగ్ థింగ్ ఏమైనా ఉందంటే రియర్ సన్ బ్లైండ్స్, అవి ఉంటే ఇంకా బాగుండు. కంఫర్టబుల్ క్యాబిన్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది, ఎస్పెషల్లీ విత్ ద బ్లాక్ రూఫ్. అండ్ నాట్ టు మెన్షన్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి మ్యాగజైన్ పాకెట్స్, ఇక్కడ మనకి ఫోన్ పెట్టడానికి స్లాట్ కూడా ఉంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి మనకి చెప్పినట్టుగా 3 cylinder 1 liter TSI పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది, టర్బో పెట్రోల్ యూనిట్. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 114 bhp ఆఫ్ పవర్ అండ్ 174 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 6-speed మాన్యువల్ అండ్ 8-speed టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్లో అయితే ఆఫర్ చేయబడుతుంది. క్లెయిమ్ మైలేజ్ వచ్చేసి మనకి అరౌండ్ 18 to 19 km/liter వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ ఈ 8-speed టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ కూడా మనకి అందుకే తీసుకుని రావడం జరిగింది ఫ్యూల్ ఎఫిషియన్సీ కోసం. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్గా 6 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్. సో ఇవన్నీ మనకి ఆఫర్ చేయబడుతున్నాయి. ఇంకా సేఫ్టీ రేటింగ్ విషయానికి వస్తే ఇది స్కోడా కాబట్టి ఇట్స్ ఆబ్వియస్ మీకు 5 star సేఫ్టీ రేటింగ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఇట్స్ అ వెరీ సేఫ్ కార్ అని చెప్పుకోవచ్చు సెగ్మెంట్లో. ఇంకా ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ క్లాసిక్ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కనుక తీసుకుంటే మనకి 10,69,000 rupees ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ అది వచ్చేసి మనకి ఆన్ రోడ్ 13,42,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ మాంటే కార్లో ఏదైతే ఉందో 8-speed టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అయితే వస్తుందో ఇది వచ్చేసి మనకి 17,89,000 rupees ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 22,32,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, ప్రాసెస్ చూడండి, బోత్ ఫర్ ద 1 liter TSI అండ్ 1.5 liter TSI యాజ్ వెల్.
అండ్ వైజాగ్ వేర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే స్కోడా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ మహావీర్ స్కోడా షోరూమ్. ఇది వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర అయితే ఉంటుంది, కంచరపాలెం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.